కాకినాడ జిల్లా తుని మండలంలోని సిహెచ్ అగ్రహారంలో 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై 2 వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. రోజులు గడుస్తున్నా కొద్దీ ఈ మిస్సింగ్ కేసు వెనుక అత్యంత దారుణమైన నిజాలు దాగి ఉన్నాయి అనే అనుమానాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. పాప అదృశ్యం కాలేదని, అటవీ జంతువుల కోసం వేటగాళ్లు పెట్టిన విద్యుత్ కంచెకు తగిలి ప్రాణాలు కోల్పోయి ఉంటుందని, ఆ తర్వాత వేటగాళ్లే గుట్టుచప్పుడు కాకుండా పాప మృతదేహాన్ని కొండపైకి తీసుకెళ్లి పాతి పెట్టేశారు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సిహెచ్ అగ్రహారం అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ వన్యప్రాణుల వేట ఏళ్లుగా నిత్యకృత్యంగా మారింది. నెమళ్లు, దుప్పులు, అడవి పందుల మాంసం కోసం 3 పెద్ద ముఠాలు ఇక్కడ నెలకు 1 కోటి నుంచి 1.5 కోటి రూపాయల వ్యాపారం చేస్తున్నాయి. ముఖ్యంగా వేసవిలో నీటి కోసం వచ్చే జంతువులను వేటాడేందుకు ఈ ముఠాలు పొలాల చుట్టూ, కొండల దగ్గర ప్రమాదకరమైన విద్యుత్ తీగలను, కరెంటు వలలను ఏర్పాటు చేస్తుంటాయి. ఆడుకుంటూ అడవి వైపు వెళ్లిన పాప ఈ కరెంటు తీగలకు తగిలి చనిపోయి ఉంటుందని, ఆ విషయాన్ని దాచిపెట్టేందుకు వేటగాళ్ల ముఠానే మృతదేహాన్ని మాయం చేసి ఉంటుందని ఊళ్ళో జనం అనుకుంటున్నారు. గతంలో కూడా ఇలాగే ఒక వ్యక్తి కరెంట్ షాక్తో చనిపోతే 10 లక్షలు ముట్ట చెప్పి ఈ కేసును మాఫీ చేసిన చరిత్ర ఈ ముఠాలకు ఉందన్నది బహిరంగ రహస్యం. కాబట్టి ఇప్పుడు కూడా అదే జరిగి ఉంటుందంటున్నారు ఊరి జనం. పాప మిస్ అయిన సమయంలో ఆమె వెంట ఉన్న పెంపుడు కుక్క కూడా అనుమానాస్పదంగా చనిపోవడం ఈ కేసులో మిస్టరీని మరింత పెంచుతోంది. ఆ కుక్కకు ఎవరైనా విషం పెట్టారా, లేక అది కూడా కరెంటు షాక్కే గురైందా అనేది తేలాల్సి ఉంది. అయితే ఆ కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ను ఇప్పటికీ బయటపెట్టకుండా తొక్కి పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి తోడు మధ్యలో ఒక మంత్రగాడు వచ్చి పాప భూమిలోకి వెళ్లిపోయింది అని చెప్పడంతో పాపను పూడ్చిపెట్టారు అనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇంత జరుగుతున్న పోలీసుల తీరు మాత్రం తీవ్ర విమర్శల పాలవుతోంది. అసలు నిందితులైన అటవీ పందుల మాఫియాను వదిలేసి పాపను కొండచిలువ మింగేసిందని, అటవీ జంతువులు ఎత్తుకెళ్లాయని కథలు అల్లుతూ పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వన్యప్రాణి ముఠాల నుంచి స్థానిక పోలీసులకు నెలకు 10 లక్షల దాకా మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తుని రూరల్ సిఐ చెన్నకేశవులు ఈ ఆరోపణలన్నింటినీ సమాధానం చెప్పాల్సి ఉంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని లోతైన విచారణ జరిపితే తప్ప ఈ 2 ఏళ్ల పసికందు మిస్సింగ్ వెనుక ఉన్న అసలు చీకటి కోణం బయటపడదు.